హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 14th ఎపిసోడ్‌ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే యున్బా అద్దం ముందు కూర్చొని ఏదేసుకుంటే హీరో కళ్ళకి అందంగా కనిపిస్తాను, ఇది బాగుంటుందా లేక అది బాగుంటుందా అని ఆలోచిస్తూ ఉంటే నాన్న అక్కడికి వస్తున్నాడు. నిన్ననే నా కూతుర్ని స్కూల్‌కి పంపించినట్టుగా ఉంది. కానీ అంతలోనే పెరిగి పెద్దదైపోయింది అనేసి ఒక హెయిర్ పిన్‌ని సెలెక్ట్ చేసి యున్బాకి పెడుతున్నాడు. నాన్న యున్బా పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటే యున్బా సిగ్గుపడుతూ నేనింకా పెళ్లి గురించి ఆలోచించలేదు. నాన్న వెంటనే బుజ్జినక్క గురించి మాట్లాడుతూ ఉంటే మీరనుకున్నట్టు బుజ్జినక్కేం చెడ్డది కాదు. అది చాలా మంచిది. అలా అని నువ్వనుకుంటున్నావు. అది నీ దగ్గర నుండి వేరే ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తుందేమో అని నాన్న అంటున్నాడు. అది విని యున్బా నవ్వుతూ అయినా అంత స్పెషల్‌గా నా దగ్గర ఏముంది నాన్న? ఖచ్చితంగా బుజ్జినక్క నన్ను ఇబ్బంది పెట్టదు. అది చాలా మంచిది అని అంటూ ఉంది. ఇక్కడేమో హీరో, హీరోయిన్ వాళ్ళ నాన్న చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నాడు. నా కూతురికి అంకుల్స్ పర్ఫెక్ట్ మ్యాచ్. త్వరలోనే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయబోతున్నాను. అందుకని నువ్వు త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నట్టు చెప్పి ఉంటాడు కదా! దాని గురించి హీరో ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. యున్బాకి వాటి గురించి ఏమీ తెలియక తనేమో అందంగా రెడీ అయ్యి హీరో రూమ్ ముందర నిలబడుకుని హీరో ఎప్పుడు డోర్ ఓపెన్ చేస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంది. హీరో డోర్ ఓపెన్ చేస్తున్నాడు. యున్బా అలా సిగ్గుపడుతుండడం చూసి నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావని అంటున్నాడు. మాస్టర్ నిజంగానా? నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీరు వేరే క్లాన్ దగ్గర నుండి ఇక్కడికి వచ్చారు. మీకు మా క్లాన్ గురించి ఏమీ తెలియదు కదా! మీకు మా క్లాన్ ని చూపించనా అని అడుగుతూ ఉంటే హీరో కొంచెం ఆలోచిస్తూ ఉన్నాడు. మీరిలా ఆలోచించకూడదు. ఓకే మాత్రమే చెప్పాలని అంటూ ఉంది. హీరో దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టేయాలి అనుకుని అతన్ని లైబ్రరీకి తీసుకుని వెళ్తూ ఉంది. కానీ అక్కడికి వెళ్ళగానే యున్బాకి బాగా నిద్రొచ్చి తూగుతూ కూర్చొని ఉంది. బాగుంది బాగుంది. ఈ కవిత చాలా బాగుంది. మన హీరో ఏమో నాకు బాగా బోర్ కొడుతుంది. మనం వేరే ఎక్కడికైనా వెళ్దామని అంటున్నాడు. ఎక్కడికి వెళ్దాము? క్యాసినోకి వెళ్దామని హీరో అంటున్నాడు. క్యాసినోకి వెళ్ళడం మంచిది కాదు. బ్యాడ్ హ్యాబిట్ అన్నట్టు యున్బా బిల్డప్ ఇస్తూ ఉంది. కాసేపటి తర్వాత ఇద్దరు కలిసి క్యాసినోకి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళగానే యున్బా ఫుల్ హుషారుగా డైస్ ని రోల్ చేస్తూ ఉంది. గేమ్ కూడా విన్ అయిపోతూ ఉంది. మాస్టర్ ఇదంతా మీ అదృష్టం వల్లనే. మీరు కూడా రోల్ చేయండి అని అంటూ ఉంది. హీరో కూడా తెగ రోల్ చేస్తున్నాడు. ఇప్పుడు సంపాదించిన మనీ అంతా తీసుకుని ఇద్దరు బయటకొస్తున్నారు. మాస్టర్ ఈరోజు మీరు హ్యాపీగా ఉన్నారా? మనం ఈరోజు చాలా మనీ సంపాదించామని అంటూ ఉంది. హీరో యున్బా నుదుటి మీద టచ్ చేస్తూ సరేరా తినడానికి వెళ్దామని అడుగుతూ ఉంటే మనం ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే మన దగ్గర చాలా డబ్బులున్నాయి కదా అని అంటూ ఉంది. ఇద్దరు కలిసి హోటల్‌కి వెళ్తున్నారు. చికెన్, మటన్, ఫిష్, పోర్క్ అన్నిటిని తీసుకొని వచ్చి ముందర పెడుతున్నారు. ఆ ఫుడ్‌ని చూడగానే యున్బాకి నోరు ఊరుతూ ఉంది. టేస్ట్ చేయమని హీరో అంటున్నాడు. యున్బా ఆశగా వాటిని తినబోతూ ఉంటే తనకి కజిన్ చెప్పింది గుర్తుకు వస్తూ ఉంది. మాస్టర్‌కి సైలెంట్‌గా, డీసెంట్‌గా ఉండే అమ్మాయిలు మాత్రమే నచ్చుతారని చెప్పి ఉంటాడు కదా! దాన్ని తలుచుకొని లేదు మాస్టర్ నేను ఇవేమీ తినను. మనం వెజ్ ఏమైనా ఆర్డర్ చేసుకుందామా అని అడుగుతూ ఉంది. అలా అయితే నీకు నాన్ వెజ్ అంటే ఇష్టం లేదా? నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టమని హీరో అంటున్నాడు. ఏంటి నిజంగానా? అవును అనేసి హీరో తనకి ఒక పీస్ ఇస్తున్నాడు. ఇద్దరు కలిసి ఫుల్లుగా కుమ్మేస్తున్నారు. మాస్టర్ మీరు మీ క్లాన్‌లో ఏమేం ఫుడ్స్ తింటారు? బల్లులు, కప్పలు, తొండలు ఇలా అన్నీ తింటామని అంటున్నాడు. ఛీ అనేసి చేతిలో ఉన్నదాన్ని కింద పెట్టేస్తూ ఉంది. మీ క్లాన్ చాలా దూరంలో ఉంది కదా! మరి మీరెందుకు ఇక్కడికొచ్చారని అడుగుతూ ఉంది. హీరో కాస్త ఆలోచించి నా వస్తువు ఒకటి ఇక్కడే ఉండిపోయింది. దాన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. మరి ఆ వస్తువు దొరికిందా? లేదు. ఇంకా దొరకలేదు. దానికోసమే వెతుకుతున్నాను. మీకు కావాల్సింది దొరికితే మీరిక్కడి నుండి వెళ్ళిపోతారా? అవును అని హీరో అంటున్నాడు. ఆ మాటలు వినగానే హీరోయిన్ కాస్త డల్ అయిపోతూ ఉంది. మీరు వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడికి ఎప్పుడొస్తారు? నువ్వు నన్ను చూడాలని కోరుకుంటే నేను ఖచ్చితంగా వస్తానని అంటున్నాడు. హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతూ మీరు తిరిగి రావాలని నేను కోరుకుంటానని అంటూ ఉంది. ఆ సమయంలో అటువైపుగా వెళ్తున్న వాళ్ళు రేపు జరగబోయే లాంతర్ ఫెస్టివల్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. అది విని యున్బా మాస్టర్ రేపు రాత్రి మీరు ఫ్రీగా ఉంటారా? మనం ఇద్దరం కలిసి ఆ లాంతర్ ఫెస్టివల్‌కి వెళ్దామా? డేటింగ్ లాంటిది అని తప్పుగా అర్థం చేసుకోకండి. నేను జస్ట్ క్యాజువల్‌గానే పిలిచానని అంటూ ఉంటే, సరే ఓకే. ఖచ్చితంగా వెళ్దామని హీరో అంటున్నాడు. వస్తూ వస్తూ యున్బా అంకుల్ సూ కోసము కొన్ని స్వీట్స్ తీసుకొనొచ్చినట్టు ఉంది. అతన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వాటిని డోర్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోతూ ఉంది. కాసేపటి తర్వాత అంకుల్ సూ బయటకొస్తున్నాడు. ఆ స్వీట్స్‌ని చూడగానే అంకుల్ సూకి అర్థమైపోతూ ఉంది. అది యున్బా పనే అని. యున్బాకి తన మీద ఇంకా ప్రేముంది అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. నేనేమో తొందరపడి మాస్టర్‌ని లాంతర్ ఫెస్టివల్‌కి ఇన్వైట్ చేసేసాను.
చేశాను. కానీ రేపు ఎలా బిహేవ్ చేయాలో నాకు అర్థం కావడం లేదు అని జుట్టు పీక్కుంటూ కూర్చొని ఉంది. ఇక్కడేమో అంకుల్స్ యున్బా ఇచ్చిన క్యాండీస్‌ని చూస్తూ పాత మెమరీస్‌ని గుర్తు చేసుకుంటున్నాడు. అందులో యున్బా అంకుల్స్‌కి మెడిసిన్‌తో పాటు క్యాండీస్‌ని ఇచ్చి ఉంటుంది. దాని గురించి తలుచుకుంటూ నవ్వుకుంటున్నాడు. కానీ యున్బా ఏమో వాళ్ళ సీనియర్స్ దగ్గరికి వెళ్లి తన లవ్ మ్యాటర్ గురించి చెప్తూ హీరోని పడేయడానికి ఏమైనా మార్గం ఉందా అని అడుగుతూ ఉంది. ఓ సింతేనా అనేసి వాళ్ళందరూ కలిసి యున్బాకి ఐడియాలు ఇస్తున్నారు. బాగా వినండి. మీరు మీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్లి మీరు వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి. ప్రేమగా అంటే ఏం చేయాలి అని హీరోయిన్ అడుగుతూ ఉంది. అతనిద్దరిని సెట్ చేసి ఒక చిన్న డెమో ఇస్తున్నాడు. బేబీ నువ్వు చాలా అందంగా ఉన్నావు అనేసి ముద్దు పెడుతున్నాడు. ఛీ! ఇదేం బాలేదని అంటూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక అతనొస్తున్నాడు. మాస్టర్ నేను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను. నా ప్రేమని అంగీకరించండి. ఏంటి ఇంత స్ట్రెయిట్‌గా లవ్ ప్రపోజ్ చేయాలా? నా వల్ల కాదు అని అంటూ ఉంది. అంతలో ఇంకొక సీనియర్ ముందుకు వచ్చి జూనియర్ నువ్వు నేను చెప్పినట్టు చెయ్యు. మా ముత్తాతల కాలం నుండి అందరూ ఈ టెక్నిక్‌నే ఎక్కువగా ఫాలో చేస్తూ ఉంటారు. నువ్వు మాస్టర్‌ని బయటికి తీసుకొని వెళ్లి మంచి భోజనం పెట్టించు. ఆ తర్వాత హోటల్‌కి తీసుకొని వెళ్ళని అంటున్నాడు. వద్దొద్దు అలా చేయకు అని మిగిలిన వాళ్ళు అంటున్నారు. హోటల్‌కి తీసుకొని వెళ్లి నేనేం చేయాలి? అని యున్బా అడుగుతూ ఉంటే నీకు మ్యాటర్ అర్థం కావడం లేదా? ఇంకా చిన్న పిల్లలాగానే ప్రవర్తిస్తున్నావేంటి? అనేసి జేబు నుండి ఒక బుక్కుని తీసి యున్బాకి ఇస్తూ ఇందులో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఉంటుంది అని అంటున్నాడు. యున్బా దాన్ని ఓపెన్ చేయబోతూ ఉంటే ఇక్కడ ఓపెన్ చేయకు ఒంటరిగా ఉన్నప్పుడు చూసుకో అని అంటున్నాడు. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందేమో అనుకోని యున్బా ఒంటరిగా కూర్చొని ఆ బుక్కుని ఓపెన్ చేస్తూ ఉంది. ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయగానే యున్బా షాక్ అయిపోయి ఆ పుస్తకాన్ని పక్కన పడేస్తూ ఉంది. ఆ సమయంలో తనకి ప్రేమకు సంబంధించిన పుస్తకం ఒకటి కనబడుతూ ఉంది. ఈ పుస్తకం కోసమే వెతుకుతున్నానని అనుకుంటూ ఉంది. ఇప్పుడు మనకి కజిన్ ని చూపిస్తున్నారు. 2 పురుగులకి మధ్య గొడవ పెడుతూ వాటితో ఆడుకుంటున్నాడు. అంతలో కియాన్ అక్కడికి వస్తూ ఉంది. నీకోసం నేను సిటీ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాను అనేసి సిగ్గుపడుతూ అక్కడి నుండి పరుగులు తీస్తూ ఉంది. ఈమెకి ఏమైంది? ఎందుకు సిటీ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నానని చెప్పింది అనేసి మళ్ళీ ఆ పురుగులతో ఆడుకుంటూ ఉన్నాడు. ఇక్కడేమో యున్బా ఆ పుస్తకాన్ని చదువుతూ మాస్టర్‌కి ఎలా ప్రపోజ్ చేయాలో ప్రాక్టీస్ చేస్తూ ఉంది. మాస్టర్ నేను రాత్రంతా నిద్రపోకుండా నీ గురించే ఆలోచిస్తున్నాను. అవునా? ఎందుకు? ఎందుకంటే నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. అబ్బా! ఇది చాలా బాగుంది. సరే ఇంకొకటి ట్రై చేద్దాము. మాస్టర్ నాకు గాలంటే చాలా ఇష్టము. ఎందుకు? ఎందుకంటే అది నన్ను వేగంగా మీ వైపుకు తోసి మీ మీద పడేలా చేస్తుంది. అబ్బా! ఈ డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు హీరోయిన్‌కి పిచ్చి ముదిరిపోయి హీరో ఎదురుగా ఉన్నట్టు ఊహించుకుంటూ ఉంది. యున్బా వెళ్లి హీరో పక్కన కూర్చోగానే అతను వెంటనే యున్బాకి ముద్దు పెడుతున్నాడు. అవన్నీ ఊహించుకుంటూ యున్బా గాలిలో ముద్దు పెడుతూ ఉంది. రేపిదంతా జరగబోతుంది అని అనుకుంటూ చాలా ఉత్సాహంగా రేపటి కోసం వెయిట్ చేస్తూ ఉంది. అంతలో అంకుల్ అక్కడికి వస్తున్నాడు. నీకు లాంతర్ ఫెస్టివల్ అంటే ఇష్టమా అని అడుగుతున్నాడు. అవును అని హీరోయిన్ చెప్పగానే అలా అయితే మనమిద్దరం అక్కడికి వెళ్దాము. బ్రిడ్జ్ దగ్గర లొకేషన్ చాలా బాగుంటుంది అని అంటున్నాడు. అదంతా యున్బా సరిగా వినకుండానే ఓకే చెప్తూ ఉంది. ఇక్కడేమో కియాన్ సిటీ గేట్ దగ్గరికి వెళ్లి వెయిట్ చేస్తూ ఉంటే కజిన్ అక్కడికి వస్తున్నాడు. వెనకాలే యున్బా కూడా అక్కడికి వస్తూ ఉంది. యున్బాని చూడగానే కియాన్ కి కోపం వస్తూ ఉంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకేమైంది? కాసేపటి ముందు నువ్వే నా దగ్గరికి వచ్చి నన్ను సిటీ గేట్ దగ్గరికి రమ్మని ఇన్వైట్ చేసావు కదా! ఒరేయ్ పిచ్చోడా అన్నట్టు కియాన్ చూస్తూ ఉంది. ముగ్గురు అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. ఇక్కడేమో నాన్న దగ్గరికి ఒక స్టూడెంట్ వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి మూన్ మౌంటైన్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరినీ ఫాక్స్ టీమ్ అని చంపేసింది అని అంటున్నాడు. ఏంటి ఫాక్స్ టీమ్ అన్నా అని నాన్న షాక్ అయిపోతున్నాడు. మన హీరోయిన్ ఏమో హీరో కోసము ఒక హోటల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంది. మాస్టర్ మా దగ్గర 2 టికెట్లున్నాయి. మనం షో చూడ్డానికి వెళ్దామా అని అడుగుతూ ఉంది. అలా అయితే ఆ సెకండ్ టికెట్ నా కోసం కాదా అని కజిన్ అడుగుతున్నాడు. కియాన్ వాడిని కాస్త పక్కకు లాక్కొని వెళ్ళని అంటూ ఉంది. కియాన్ కజిన్ ని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతూ ఉంది. అలానే ఇప్పుడు లాంతర్ ఫెస్టివల్ కూడా స్టార్ట్ అయిపోతూ ఉంది. యున్బా ఆ షోకి హీరోని తీసుకొని వస్తూ ఉంది. హీరో ఆ షోని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే యున్బా ఏమో స్లిప్స్ ని చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ ప్రియా ఓ ప్రియా చిచ్చి ఇది బాలేదు. ఇంకొకటి చూద్దాము అనేసి అన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంది. అందులో ఒక మంచి లైన్ దొరికినట్టు ఉంది. యున్బా వెంటనే హీరోని చూస్తూ నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నానని గట్టిగా అంటూ ఉంది. కానీ ఆ సమయంలో అందరూ డ్రామా చూస్తూ క్లాప్స్ కొడుతున్నారు. అందువల్ల అది హీరోకి వినిపించినట్టు లేదు. మన హీరోయిన్ అప్సెట్ అయిపోతూ ఉంది. ఇక్కడేమో కియాన్ కజిన్ కి ఒక పౌచ్ ని గిఫ్ట్ గా ఇద్దాము అని అనుకుంటూ కజిన్ కోసం వెతుకుతూ ఉంది. కానీ కజిన్ కనిపించడం లేదు. అంతలో కియాన్ చేతిలో ఉన్న పౌచ్ కింద పడిపోతూ ఉంది. అదే సమయంలో కజిన్ అక్కడికి వచ్చి ఆ పౌచ్ ని తీసుకొని నిజం చెప్పు ఇది ఎవరి కోసం కొన్నావని అడుగుతున్నాడు. అది నీకు అనవసరం మర్యాదగా దాన్ని నాకు ఇచ్చేయి అనేసి అతనితో గొడవ పడుతూ ఉంది. అప్పుడు కాస్త స్లిప్ అయ్యి కియాన్ కజిన్ మీద పడిపోతూ ఉంది. కాసేపు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారు. షో స్టార్ట్ అయిపోయి ఉంటుంది. పద వెళ్దామని అంటున్నాడు. అవును అనేసి ఒకరినొకరు గుద్దుకుంటున్నారు. ఇక్కడేమో అంకుల్స్ యున్మా కోసం ఒక ల్యాంతర్ ని కొంటున్నాడు. అతని ఫీలింగ్స్ అంతా ఆ ల్యాంప్ లో రాస్తున్నాడు. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది అని యున్బా డల్ గా కూర్చొని ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దామని అనుకుంటూ ఉంది. కానీ డ్రామా క్లైమాక్స్ లో ఉందనుకుంటా. అందరూ చాలా సైలెంట్
సైలెంట్‌గా చూస్తున్నారు. హీరోయిన్ ధైర్యం తెచ్చుకొని మళ్ళీ లవ్ ఎక్స్‌ప్రెస్ చేయబోతూ ఉంటే కాస్త కామ్‌గా ఉండని హీరో అంటున్నాడు. ఓకే. ఇంపార్టెంట్ సీన్ జరుగుతుందా? సరే నేను వెయిట్ చేస్తాను. ఈరోజేంటి ఇలా అవుతుంది అని హీరోయిన్ ఫీల్ అవుతూ ఉంటే హీరో సడెన్‌గా యున్బాకి ముద్దు పెట్టేస్తున్నాడు. అంకుల్స్ వాళ్ళిద్దరిని కోపంగా చూస్తూ ఉంటే ఇంకొక పక్క కజిన్ అలానే కియాన్ ఇద్దరు షాక్ అయి చూస్తున్నారు. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.